వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియోలో నేను మిల్లెట్ దోశ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక టీ గ్లాస్తో ఒక మినపప్పు తీసుకోండి. సో ఇది కడిగేసి సోక్ చేయండి, పక్కన నానబెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్లెట్స్, ఇవి 1 గ్లాస్ మనం మినపప్పు తీసుకుంటే 3 గ్లాసెస్ మిల్లెట్స్ అయినా, అంటే నార్మల్గా మనం రైస్ తీసుకుంటూ ఉంటాం కదా, సో అదే ప్లేస్లో మనం మిల్లెట్స్ తీసుకోవాలి. 3 or 4 గ్లాసెస్ తీసుకుంటే సరిపోతుంది. సో అవి కూడా 2 times వాష్ చేసి నేను పక్కనే నానబెట్టుకున్నాను. 5 to 6 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సోక్ చేసిన వాటిని నేను సపరేట్ మిక్సీ పడుతున్నాను. సో మీకు అలా కాకపోయినా 2 కలిపి మిక్సీ పట్టినా బాగానే ఉంటుంది. మంచిగా ఫెర్మెంట్ అవ్వడానికి నేను కొంచెం రైస్ వేస్తున్నాను, అంటే ఉడకబెట్టిన అన్నం. ఇది వేయడం వలన మంచిగా పులుస్తుంది అనమాట, అంటే ఫెర్మెంట్ అవుతుంది. సో దోశ టేస్ట్ బాగుంటుంది, దోశ కూడా బాగా వస్తుంది, సాఫ్ట్గా క్రిస్పీగా. ఇది చాలా వరకు డైట్ చేస్తూ ఉంటారు, అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, ప్లస్ హెల్దీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వెయిట్ లాస్కి ప్రజెంట్ అయితే నేను వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నాను. అందుకోసమే నేను ఈ దోశ నేను చూపించాలి, నాలా ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకున్నాను. ఇలా సపరేట్ మిక్సీ పట్టేసుకొని నైట్ మొత్తం పక్కన పెట్టేసుకోండి. ఎర్లీ మార్నింగ్ ఇలా చూస్తే ఫెర్మెంట్, అంటే ఫుల్గా ఫెర్మెంట్ అయిపోయి ఉంటుంది. ఇందులో మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. చాలామందికి అసలు మిల్లెట్స్ అంటే తెలీదు, ఎందుకంటే పాతకాలంలో వాడేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అవే, అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, సో అలా అనమాట. మళ్ళీ ఇప్పుడు అదే ఫుడ్ వాడుతున్నారు. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్కి, ప్లస్ చాలా హెల్దీ ఫుడ్ అనమాట. అంటే వెయిట్ లాస్ అనుకునే వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా అంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నాను. నేను ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను. సో దానికోసం నేను ఇది బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటున్నాను. మీకు యూజ్ అవుతుంది అంటే మీరు కూడా చేసుకోండి, చాలా ఈజీ అండి. ప్యాన్ పైన దోశ అతుక్కోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో రుద్దేస్తున్నాను. దోశ అనేది దానికి అంటుకోదన్నమాట. చాలా టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ అండి ఇది. మంచి టేస్టీ ఫుడ్ తింటూ కూడా మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అసలు వెయిట్ లాస్ అవ్వడానికి కొందరు ఉపవాసాలు ఉంటారు, ఫుడ్ పచ్చివన్నీ తినేస్తూ ఉంటారు. సో అదంతా అవసరం లేదండి. మంచి హెల్దీ ఫుడ్ ఇలా దోశలు వేసుకొని తినొచ్చు, ఇడ్లీ కూడా చేసుకోవచ్చు వీటితో. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. నార్మల్ దోశ కన్నా కూడా ఇదే బాగా అనిపిస్తుంది నాకైతే. కొంచెం కలర్ అనేది అది వైట్గా ఉంటుంది కదా, సో ఇది కొంచెం గోధుమ కలర్లో ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది పల్లి చట్నీతో నేను సర్వ్ చేసుకున్నాను. మీకు నచ్చితే వేరే చట్నీస్, అంటే అల్లం చట్నీ, టమాటా చట్నీ వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ ఇవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.